నమస్తే ఉల్లా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఉల్లా మేమైతే మంచిగా ఉన్నాం ఉల్లా ఇవాళ ముచ్చట ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి వచ్చినట్టున్నారు కదా. సో అందరికీ హ్యాపీ దసరా హ్యాపీ బతుకమ్మ. సో మొత్తానికైతే తెలంగాణలో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేసేయండి. ఈ పండుగనైతే మాకైతే పానమస్ ఉంటుంది, కానీ నా జీవితంలో మాత్రం ఇటువంటి పండుగను నేను ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు. అంటే అంత ఘోరంగా కిస్మత్ మంచిగా లేదు ఈసారి. బతుకమ్మ పండుగ రోజైతే నేనైతే ఫుల్ బాధపడ్డా. ఎందుకంటే ఈసారి పండుగ లేదు. అసలు నా జీవితంలో ఇసొంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తా నేను అస్సలకే అనుకోలేదు. ఒక ఒంటరి దానివల్ల అయిపోయాను నేను. ఇక అందుకోసమనే మా అమ్మకి మంచిగా అనిపించక సపరేట్గా నన్ను ఇక అటే రమ్మన్నది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆడుకునేటోళ్ళం, ఒక సంవత్సరం అట్లా అయ్యేసరికి అందరి ముఖాలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక ఆడపిల్లకి మాత్రం ఇది ఒక పెద్ద పండుగ. ఇక ఇది మిస్ అయితే ఆ సంవత్సరం మొత్తం మంచిగా అనిపించేది. ఏం చేద్దాం, ఇక అన్ని రోజులు అన్ని పరిస్థితులు ఒకటేలాగా ఉండేవి కదా. ఇక మా అమ్మనైతే అటే రమ్మన్నది. మా అక్కలు అన్నలు అందరూ ఫోన్ చేసిన వాళ్ళే. ఇక సపరేట్గా నేను అటే పోయినా అన్నట్టు. సో అసలు ఎంజాయ్ చేస్తానో చేయను అనుకున్నా. మా దగ్గర దసరా మాత్రం మస్తు జరుగుతుంది. పొద్దున్నే జమ్మి కొడతారు, కానీ నైట్ మాత్రం ఈసారి ఒక 2 సంవత్సరాల నుంచి వెళ్ళి డీజే అయితే అరేంజ్ చేసి నైట్ ప్రోగ్రామ్ అయితే నడిపిస్తారు అన్నట్టు. సో అంటే రావణ వధ చేస్తారు, అక్కడికే పోయినాం అన్నట్టు. అసలు నేను 7కి 8కి అట్లా పోయినా, 8:30కి పోయినా. 8:30కి పోయిన తర్వాత ఇక ఫుల్ ఎంజాయ్ చేసిన అన్నట్టు. 4 సంవత్సరాలది ఒకటేసారి తీసిన నిజంగా. ఫుల్ డ్యాన్స్ చేసిన, అంటే ఒక 2-3 అయింది కావచ్చు. నేను ఇంటికి వచ్చేసరికి టైం దాకా పిల్లలు ఎట్లున్నారు అక్క అంటే, పిల్లలు పడుకున్నారు, కొద్దిసేపు పడుకున్నారు, కొద్దిసేపు తిరిగితోటున్నారు, వాళ్ళు కూడా ఆడుకున్నారు. మొత్తానికైతే ఆ రోజు కొంచెం మంచిగానే సపోర్ట్ చేశారు. అంతకన్నా ఎక్కువ మా బావ బాగా సఫర్ అయింది అన్నట్టు. ఆడుకో ఆడుకో అని ఇక్కడ ఆడినా, మళ్ళీ వేరే కాడ మా వాళ్ళ కాడ పోయి కూడా ఆడినా. 4 సంవత్సరాలది ఒకటేసారి తీసిన. ఇక పండుగ ఏమో కానీ నాకు అనిపించింది అన్నట్టు, నేను ఏడ బాధపడుతున్నావు అని. ఇక ఆ దేవుడు నా కోసమే, ఆ దేవుడు మా నాన్నను నా కోసమే ఇదంతా ఎంజాయ్ చేయాలని అరేంజ్ చేసిండు కావచ్చు అనుకున్నా. కానీ ఈ పండుగ మాత్రం నేను మస్తు సాడ్గా ఫీల్ అయినా. నేను ఏ నాడు కూడా అట్లా అస్సలకే ఫీల్ కాలేదు. ఇక అసలు నేను అక్కడికి కూడా పోవద్దు అనుకున్నా, కానీ ఇక పోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం, ఇంటికాడ ఉండి పర్లేదు రావచ్చు, ఏం కాదు అని అన్న తర్వాతనే పోయినా. అక్కడ నేను రావణాసుని వధ అంటే అక్కడికి పోయి మనం ఏం ముట్టుకునే పరిస్థితి ఏమి ఉండదు కదా. అందుకోసమనే జస్ట్ ఎంజాయ్ చేద్దామని పోయినా, కానీ ఫుల్ ఎంజాయ్ చేసిన. ఎంత ఎంజాయ్ అంటే పొద్దుగా లేవ రాలేదు. ఇక 4 సంవత్సరాలు ఒకటేసారి తీసిన అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. అంటే ఇప్పటికి నేను ఈ వీడియో పోస్ట్ చేసిన, కానీ కాపీరైట్స్ పడ్డాయి. అన్ని మ్యూజిక్లు ఉన్నాయి కదా, కాపీరైట్స్ పడ్డాయి. అందుకోసమనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. షార్ట్ వీడియోలల్లో ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తా. మీకు టైం ఉంటే ఖచ్చితంగా చూడుర్రి. నేను మాత్రం మస్తు ఎంజాయ్ చేసిన దసరాకు మాత్రం. జంబీ మాత్రం మిస్ అయింది. ప్రతి సంవత్సరం మా నాన్నకు మా అన్న జంబిచ్చేది, కానీ ఈసారి నాకు కానీ పండగ నాకు ఫుల్ ఏడుపు వచ్చింది అసలు. అంటే అది అయ్యా ఎమోషనల్ అయితే మంచిగా ఉండదు, కానీ చాలా మస్తు బాధ అనిపించింది. కనీసం నేను ఎటు కూడా బయటికి వెళ్ళలేదు. మా అక్క వాళ్ళందరూ ఫోన్ చేసిరు, కానీ నేను వెళ్ళలేదు. ఎందుకు అనవసరం కానీ ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇక ఎట్లాగో అందరికి తెలిసిందే మనకు డ్యాన్స్ అంటే ఫుల్ పిచ్చి. ఎంత అంటే లావుగా ఉన్నాం కదా అని అస్సలే ఆగము. ఎవ్వరు ఏమన్నా అనుకొని మనం చేసే ఎంజాయ్మెంట్ మనం చేద్దాం అనేసి డ్యాన్స్ చేస్తా ఫుల్ ఎంజాయ్ చేసిన. సో అప్రాక్సిమేట్లీ ఒక 8కి మొదలు పెడితే మళ్ళీ నేను డ్యాన్స్ అంతా అయిపోయే వరకు 3:30 అట్లా అయింది. పొద్దున మళ్ళీ తొందరనే లేచిన, కానీ ఫుల్ బాడీ పెయిన్స్ ఒక 10-20 మంది కొట్టినట్టుంది. ఒళ్ళంతా అన్ని నొప్పులు ఉన్నాయి. గంతగానం ఎగిరిన. 4 సంవత్సరాలు ఒకటేసారి తీసిన. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో డ్యాన్స్ చేస్తే, ఏందో ఏం సంగతో అని అస్సలకే ఆలోచించాం మనమైతే. ఎక్కడున్నా అందరు మనోళ్ళే కాబట్టి పొట్టు ఎగురుడే. ఈ మధ్య ఇక్కడ కూడా చేసుడు స్టార్ట్ చేసిన, చూడాలి. ఇక ఇక్కడంతా అంటే మనం అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎంజాయ్ చేసినంత సాటిస్ఫాక్షన్గా వేరే ఊళ్ళో ఎంజాయ్ చేసుడంటే అది కష్టము. ఎందుకంటే అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు, మన అక్కలే ఉంటారు కాబట్టి అది ఎంజాయ్మెంట్ అనేది వేరే ఉంటుంది. నాకు అనిపించింది అసలు ఈ యూట్యూబ్ ఛానల్ ఏమో కానీ నాకు ఈ సంవత్సరమే మంచిగా లేదు. అసలు అనవసరంగా స్టార్ట్ చేసిన. ఏ పండుగలు లేవు, ఏ పబ్బాలు లేవు నా ఛానల్లో. కనీసం ఇక్కడ పోదామన్నా వ్లాగులు లేవు అని మస్తు బాధపడ్డా. కానీ ఈ ఒక్క వ్లాగ్ అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తా, ఎందుకంటే నా వీడియోలో మా అక్కలు అందరు కనబడాలనేసి ఇక ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తాను. సో మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేసేరి, మొత్తం చూడురి.
కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం నాకు దేవుడు అన్ని విధాలుగా ఓకే పర్ఫెక్ట్ పండుగలు చేసుకోవడానికి ఓకే అనుకుంటే ఖచ్చితంగా దేవుడు అప్పటి వరకు నా మీద కొంచెం జరంత కన్ను నజర ఎత్తి మంచిగా ఉంటే ఖచ్చితంగా నేను అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటే కంపల్సరీగా వీడియోలు సెండ్ చేస్తా. నేను ఫుల్ ఎంజాయ్ చేస్తా దేవుళ్ళ కాడ. నేను ఎక్కడనైనా మాకు తెలంగాణ కాబట్టి ప్రతి ఒక్క చిన్న అకేషన్ కూడా పెద్ద పండుగలాగా సెలబ్రేట్ చేస్తారు. అవన్నీ కూడా కంపల్సరీగా మీకు సెండ్ చేస్తా. అక్కడనైతే అసలు ధూమ్ ధామ్గా అసలు మస్తు ఎంజాయ్ చేసినాం అన్నట్టు. సో ఎట్లా అంటే ఇక అది వేరే లెవెలు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రావణాసుని వధ జరుగుతుంది అన్నట్టు. సో నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైము. పోయిన సంవత్సరం కూడా కండక్ట్ చేసిరట కానీ నేను ఆ టైంకి లేను, నేను ఇక్కడనే ఉన్నా. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటికాడనే ఉన్నా. సో అందుకోసమని నేను అక్కడికి పోలేదు. సో రావణాసుని వధ అయితే చేస్తారు అన్నట్టు నేను ఫస్ట్ టైం చూసిన. అసలు నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అన్నట్టు. సో అక్కడ మా కాడ ఎవరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారంటే వేణుగోపాల్ అనేటి మాజీ సర్పంచ్, తను ఆయనే కండక్ట్ చేస్తానన్నట్టు. సో మేమైతే ఇదైతే నేను చూడడం అయితే ఫస్ట్ టైము, కానీ మస్తు సూపర్గా జరిగింది. సో అందరు తర్వాత పోదామా ఉందామా అన్నట్టే చూస్తారు. సో ప్రోగ్రామ్ ఎప్పుడు అయిపోయిందో కథం అప్పుడే అందరు ఇక కథం పరారు అయిపోయారు. ఒక్కరు కూడా లేరు రావణాసుని వధ జరిగినాక. సో ఇక వెళ్తారు కావచ్చు అనేసి ఫస్ట్ పెట్టలేదు అన్నట్టు, లాస్ట్కి పెట్టిరు రావణాసుని వధ. సో కొద్దిసేపు ఆడుకుంటారు కావచ్చు అనుకుంటారు కానీ ఎవరు ఆడుకోలేదు, అందరు సపరేట్గా వేయరు. వచ్చే సంవత్సరం కూడా ఎంతకన్నా బ్రహ్మాండంగా నిర్వహించుకుందామని తెలుపుతున్నాం. గోపాల్ సదా మీ సేవలో తాజా మాజీ సర్పంచ్ బోళ్ళ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరిగినది.
మీ అందరికీ తెలుసు. అది పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా చేసిండు, ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా చేసిండు. కావున ఆయనకు ఎల్లప్పుడు మనం కూడా సహకరించాలి. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని కూడా సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎల్లవేళలా మనం కలిసేది ఒక సంవత్సరానికి ఒక్క రోజే, అది కూడా దసరా రోజే. మళ్ళీ మీరు ఎప్పుడు కూడా రారు. మగవాళ్ళని ఎప్పుడైనా బయట తిరగచ్చు, కానీ ఆడవాళ్ళు వచ్చేది ఒక బతుకమ్మ పండుగకు తప్ప వేరే విధంగా కూడా రారు. కావున మీ సదా మీ సేవలో తాజా మాజీ సర్పంచ్ బోళ్ళ వేణుగోపాల్ గారిని ఆశీర్వదించి మీ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉంటే మళ్ళొచ్చే సంవత్సరం కూడా మనకు జాగా కూడా ఏర్పాటు చేస్తాడు. గవర్నమెంట్ తరఫున నుంచి కూడా కొట్లాడి తన ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి కూడా పోతాడు. పోయి మన చెంచాలకు గవర్నమెంట్ కూడా చూసి అక్కడ కన్సల్టెంట్ కూడా చేస్తాడు. మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించి మీ యొక్క ఎప్పుడు రావణ స్టార్ట్ అవుతున్నది. కావున అందరికీ దసరా ఎప్పుడు ఇదే విధంగా చేయాలని కూడా కోరుకుంటున్నాం. రావణ అయిపోయినాక యథాస్థితిగా ఆడగలని కోరుకుంటున్నాం. మళ్ళీ నేను అక్కడ నుండి వేరే మా వాళ్ళదే దుర్గమాత కాడికి పోయినాం అన్నమాట. సో అక్కడ కూడా నేను పోయే వరకు 11:30 12 అయింది. సో అక్కడ కూడా ఫుల్ డ్యాన్సులు చేస్తారు. అప్పటికే అయిపోవడానికి వచ్చింది నిమజ్జనం అనమాట. సో అక్కడ కూడా ఫుల్ అంటే ఫుల్ డ్యాన్సులు చేసిన. అంటే డ్యాన్స్ అంటే ఎక్కువ వేయలేదు అక్కడ కొంచెం ఒక 2-3 పాటల మీద అంతా చేసిన, ఇక వెళ్ళిపోయినా అన్నట్టు. సో ఎందుకంటే అప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది, అందుకోసమనే వెళ్ళిపోయినా. సో ఇక్కడ ఇది మా క్యాస్ట్ వాళ్ళ అంటే మా వాళ్ళ ఆ దుర్గామాత అన్నమాట. సో నిమజ్జనం కోసం వెళ్తే అక్కడికి కూడా పోయినా. అంటే నేను అక్కడికి పోడు ఫస్ట్ టైము, ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళతోటి డ్యాన్స్ చేయలేదు, అదే ఫస్ట్ టైము. అక్కడ ఆడిన వాళ్ళు కూడా మళ్ళీ ఇల్లు వచ్చి కలిసిరు. సో వాళ్ళందరికన్నా ముందు నేనే వచ్చి కలిసిన, గది ముచ్చట అన్నట్టు. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో అందరితోటి కలిసి ఉండడం అనేది అది పండుగలకు మాత్రమే వీలవుతుంది. అట్టప్పుడు వీలు కావాలంటే అస్సలకే వీలు కాదు. సో గిట్లా మా పండుగను అయితే జరుపుకుంటున్నాం. మీ సైడ్ ఎట్లా ఎంజాయ్ చేస్తారో నాకైతే కామెంట్ చేసేయర్రి.
ఇంకో ఉల్లా మా పండుగనైతే గిట్లా జరిగిందిల్లా, మీకు ఎట్లా జరిగిందో కామెంట్ అయితే వేసేయరి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ ఇంకేమైనా పండుగలు జరిగితే ఖచ్చితంగా మీతోటి నేను షేర్ చేసుకుంటా ఉంటా. మళ్ళీ మా తెలంగాణ ముచ్చట్లు అయితే గిట్లుంటాయి. సో సత్తిపిండి చూపెట్టలేదు అక్క, జంబి చూపెట్టలేదు ఇవన్నీ అనుకోకూరి, ఎందుకంటే మాకు ఆల్రెడీ పండుగ లేదు, మీ అందరికీ తెలుసు. సో ఏదో నేను చేసిన ఎంజాయ్మెంట్ అయితే మీకైతే చూపెట్టిన. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మన ఛానల్ పోయి నజరేయ్యి, సబ్స్క్రైబ్ కొట్టుర్రి, లైక్ చేయుర్రి, ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే చేయుర్రి. కానీ లైక్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం జర మర్చిపోకురి. ఒక్క నజర్ అయితే మన ఛానల్ మీద ఉంచేసేరి. ఉంటా మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుతా. సో అందరికైతే సద్దుల బతుకమ్మ, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దసరా శుభాకాంక్షలు. ఉంటా మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుతా. ఉంటా.